ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ ఈస్ రిలీజ్డ్. నవోదయ టెస్ట్‌కి అప్లై చేస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. నవోదయ విద్యాలయాస్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెంట్ డేట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ అండ్ సిలబస్. మొదటిగా చూసుకున్నట్టుగైతే మన నవోదయ విద్యాలయాలనేవి 1986లో మన భారతదేశ ప్రభుత్వం స్థాపించబడింది. ఈ నవోదయ విద్యాలయాలు ప్రస్తుతం మన భారతదేశంలో 600కి పైగా ఉన్నాయి. ఈ విద్యాలయాస్ అనేవి కో-ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ కంప్లీట్లీ ఫ్రీ. ఇందులోకి అడ్మిషన్ కోసం 6వ తరగతి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్టు విధంగా అయితే నవోదయ విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్లకు పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాలపై గౌరవం, ధైర్యవంతులుగా తీర్చిదిద్దడమే వాళ్ళ యొక్క లక్షణం. మన నవోదయ విద్యాలయాస్ అనేవి దేశవ్యాప్తంగా 653 ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 19, అలాగే తెలంగాణలో 9 అనేవి ఉన్నాయన్నమాట. మీరు మన జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 యొక్క ముఖ్యమైన సమాచారం ఏమనగా మన తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఈ ఎగ్జామ్ అనేది 18th జనవరి 2025న జరగనుంది. సో నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి 18న ఈ ఎగ్జామ్ జరగనుంది. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ని అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 16th 2024. ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 16th లోపల మన యొక్క అప్లికేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించిన ప్రొసీజర్ని చూసుకుంటగా జవహర్ నవోదయ విద్యాలయాల యొక్క అఫీషియల్ వెబ్సైట్ navodaya.government.in. ఈ వెబ్సైట్ని విజిట్ చేసి అందులో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లోనే ఫిల్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సినవి విద్యార్థుల యొక్క సంతకం, అలాగే వాళ్ళ యొక్క పేరెంట్ యొక్క సైన్, స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్, అలాగే మీరు చూసుకున్నట్టు విధంగా అయితే హెడ్ మాస్టర్ నుంచి పొందిన ఒక సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ సర్టిఫికేట్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్రాస్పెక్ట్లో లాస్ట్ పేజ్ అంటే 30వ పేజ్న ఈ సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ ఇచ్చారనమాట. మీరు దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని చక్కగా జాగ్రత్తగా విద్యాలయ యొక్క హెడ్ మాస్టర్తో ఫిల్ చేయించాలి. ఈ సర్టిఫికేట్ ఈ ప్రాస్పెక్ట్లో లాస్ట్లో ఉంది. అలాగే ఇక్కడ కాకుండా మీరు నవోదయ విద్యాలయ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ క్లాస్ 6 జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 ఇక్కడ క్లిక్ చేయగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది అప్లై చేసుకోవడానికి లింక్ ఇక్కడ ఫస్ట్ది ఇచ్చారు. ఓకే, ఇది ఫస్ట్ వన్ టు అప్లై అండ్ హియర్ ఫర్ ప్రింట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మనం అప్లై చేసుకోగా మన డీటెయిల్స్తో ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. థర్డ్ లింక్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవడానికి క్లిక్ హియర్ టు వ్యూ ప్రాస్పెక్ట్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దాన్నే ప్రాస్పెక్టస్ అంటారు. సో అది చదవాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్ యొక్క లింక్ ఇచ్చారు. అలాగే క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ది, అలాగే ఇక్కడ లాస్ట్లో తెలంగాణ యొక్క బ్లాక్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ బ్లాక్ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే మన మండలం ఏ బ్లాక్కి సంబంధించింది అని తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్న తర్వాతనే మనం ఏ జేఎన్వికి సంబంధించిన వాళ్ళం అని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే అదే జేఎన్వికి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎంటర్ చేయగానే ఇలా మీకైతే వస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో అన్నీ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో లాస్ట్ డేట్ టు అప్లై అనేది సెప్టెంబర్ 16. అలాగే అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్స్ అనేవి తర్వాత ఇస్తారు. అలాగే ఎగ్జామ్ డేట్ కూడా తర్వాత తెలుస్తుంది, రిజల్ట్ కూడా తర్వాత తెలుస్తుందండి. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఫార్మాట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్, మనం అప్లోడ్ చేయాల్సినటువంటి స్టడీ సర్టిఫికేట్ ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ ఇచ్చారనమాట. సో అది క్లిక్ చేయగానే మీకు ఇలా మన ప్రాస్పెక్ట్లో చూసినటువంటి లాస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని
సో స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఇవన్నీ ఫిల్ చేయించాలన్నమాట. ఇక్కడ ఒక విద్యార్థుల యొక్క పాస్ ఫోటో సైజ్ ఫోటో అంటిస్తారు. అలాగే సర్టిఫైడ్ దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ హూ ఈ స్టడింగ్ ఇన్ ద క్లాస్ సిక్స్త్, నేమ్ ఆఫ్ ద స్కూల్. ఇవన్నీ బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్. ఇక్కడ జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, వర్డ్స్లో ఇవ్వాలి. అండ్ దీస్ ఆర్ లైక్ జెండర్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా, ఆధార్ నెంబర్ అండ్ ఇక్కడ అడ్రస్, మొబైల్ నెంబర్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, యాన్యువల్ ఇన్కమ్, నేషనాలిటీ, రిలీజియన్, మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ క్లాస్ 3, 4, 5 ఈ 3 స్కూల్స్ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్, రూరలా, అర్బనా, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ద జాయినింగ్ అండ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ద బ్లాక్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద స్టేట్. ఫైనల్గా ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇలా పేరెంట్ యొక్క సిగ్నేచర్. సో ఇక్కడ హెడ్ మాస్టర్ యొక్క సైన్ చేయాలి. అలాగే మర్చిపోకుండా సీల్ వేయాలన్నమాట. స్టాంప్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ స్కాన్ చేసి మన అప్లికేషన్ ఫామ్లో అప్లై చేసుకోవాలి. ఓకే, సో అటువంటి ఈ ఫామ్ కూడా మనం కావాల్సి వస్తుంది. సో విద్యార్థుల యొక్క సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్, ఇంకా ఆ స్టడీ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, వీటిని తీసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా స్కాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఇవి పీడిఎఫ్లో పెట్టడానికి కుదరదు అనమాట. పీడిఎఫ్లో పెట్టకుండా జేపీఈజీ ఫార్మాట్లో పెట్టి అవి కూడా 10 to 100 కేబీని మించకుండా చూసుకోవాలి. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు అప్లికేషన్ సెంటర్కి వెళ్తే మీకు అప్లికేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ అండ్ ఏవేవైతే సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ కావాలి అన్న దాని మీద ఈ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి అది చూసినట్లయితే మీకు కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీరు చూడగలరు. ఓకే, అండ్ దెన్ ప్రతి జేఎన్వికి సంబంధించి హెల్ప్ డెస్క్ అంటే మీకు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నట్టే అయితే మీకు హెల్ప్ చేయడానికి ప్రతి స్కూల్కి సంబంధించి హెల్ప్ డెస్క్స్ అయితే ఉంటాయి. సో మీరు వాటిని అప్రోచ్ అయ్యి మీకు ఏమైనా సహాయం కావాలంటే పొందొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థులు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క అప్లికేషన్ తర్వాత ఓటీపీ అండ్ సంబంధించిన పాస్వర్డ్స్ అన్నీ కూడా ఒక మొబైల్ నెంబర్కి అయితే వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఒక ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ ఫోన్ యొక్క మొబైల్ నెంబరు యాక్టివ్ కేసులో ఉండాలి. వాటిని ఓటీపీ ఇంకా పాస్వర్డ్స్ కోసం అనేది ఉపయోగం జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే మీరు ఖచ్చితంగా మీ బ్లాక్ డీటెయిల్స్ చూసుకొని మీ బ్లాక్ ఏ జేఎన్వి పరిధిలో ఉందో తెలుసుకొని ఆ జేఎన్వినే ఖచ్చితంగా అప్లై చేయాలి. ఓకే, సో మీరు మీ యొక్క రెసిడెన్స్, మీ యొక్క 5th క్లాస్ అండ్ మీరు అప్లై చేస్తున్న జేఎన్వి ఈ 3 కూడా సేమ్ అయ్యి ఉండాలి. అప్పుడే మీ యొక్క అప్లికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫామ్ని కన్సిడర్ చేస్తారు. లేని ఎడల దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి మరిన్ని డీటెయిల్గా అంటే మన ఛానల్లో ఇంతకుముందు ఉన్న వీడియోని చూడండి. అలాగే మీరు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మొత్తం అప్లికేషన్ డేట్స్ అన్నీ అయిపోయాక ఒక 2 days కరెక్షన్ చేయడానికి ఇస్తారు. కానీ మనం వాటిని మిస్ అవ్వకపోవడం ఏదో జరుగుతుంది. కాబట్టి యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకునేటప్పుడే మొత్తం ఖచ్చితంగా నీట్గా జాగ్రత్తగా అప్లై చేసుకొని చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ మనకి వన్స్ అప్లికేషన్ చేశాకనే ఎలాగైనా తెలుస్తాయి. రిజల్ట్స్ కూడా ఎగ్జామ్ అయ్యాకనే మనకు తెలుస్తాయి. సో ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సెలక్షన్ కూడా ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నీ మనం అంత అర్జెంట్ అయితే మనకు కాదు. సో డిఫరెంట్ కేటగిరీస్ వీటన్నిటికీ వీళ్ళు ఎలా తీసుకుంటారు అన్నది అయితే ఇచ్చారు. అలాగే ఎవరు ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా అప్లై చేస్తున్న స్టూడెంట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుకుంటున్నాడో అక్కడే నివసిస్తూ ఉండాలి. అలాగే అదే జేఎన్వికి అప్లై చేసుకోవాలన్నమాట. అట్టి కేసులోనే దీన్ని అయితే జరగడం అయితే జరుగుతుంది. అలాగే ఆ విద్యార్థి ఖచ్చితంగా 2024లోనే 4th నుంచి 5thకి ప్రమోట్ అవ్వడం జరగాలి. ఇంతకు ముందే ప్రమోట్ అయిపోయి 5th క్లాస్ 2 times రాయడం కానీ 2 times చదవడం కానీ లేదంటే ఆల్రెడీ చదివేసి మళ్ళీ రిపీట్ చేయడం లేకపోతే గ్యాప్ తీసుకోవడం, సో ఇలాంటి ఏ కండిషన్లో ఏ సిచ్యువేషన్లో కూడా ఈ ఎగ్జామ్కి అర్హులు కారనమాట.
ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలి. మీ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎందులో ఉందో చూసుకోండి. ఆ 2 కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేట్స్ రేంజ్‌లోనే ఉండాలి. మే 1, 2013 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే జూలై 31, 2015 లోపల పుట్టి ఉండాలి. ఈ 2 డేట్స్ కూడా ఉన్నా పర్లేదు. సో, ఈ మధ్య కాలంలో పుట్టిన విద్యార్థులు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులనమాట. ఇలా కాకుండా ఈ డేట్ రేంజ్ కాకుండా ఇంకా బయట ఏవైతే డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా సెలక్షన్ అయితే అప్లికేషన్ అయితే కన్సిడర్ చేయరు. ఓకే. సో, ఇక్కడ మీరు మళ్ళీ మెన్షన్ చేశారు ఏంటంటే గవర్నమెంట్ ఎవరైతే 2 టైమ్స్ ఇలా అప్లై చేస్తారో వాళ్ళనైతే తీసుకోవడం జరగదు అని చెప్పి స్ట్రిక్ట్‌గా వీళ్ళైతే అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూసుకున్నట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూరల్ అండ్ అర్బన్ క్యాండిడేట్స్ని ఎలాగ కన్సిడర్ చేస్తారంటే వీళ్ళు తీసుకుంటున్న 80 మంది పిల్లల్లో 75% రూరల్ పిల్లల్ని తీసుకుంటారు. మిగతా అన్నీ కూడా ఓపెన్ కేటగిరీ అనమాట. ఎవరైతే ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ ఇందులో కనీసం ఒక్క రోజైనా సరే మీరు ఒకవేళ అర్బన్ స్కూల్కి వెళ్ళినట్టయితే మిమ్మల్ని అర్బన్ క్యాండిడేట్గానే కన్సిడర్ చేస్తారు. జెండర్స్కి ఎటువంటి రిజర్వేషన్స్ అయితే లేవు. వాళ్ళు ఏదైతే క్యాస్ట్ ఉంటారో ఆ క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళకి అయితే ఉంటుంది. అలాగే 75% రూరల్కి, మిగతావి ఓపెన్ అని చెప్పడం జరిగింది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ ద సెలక్షన్. సో, ఇవన్నీ ఆఫ్టర్ ద సెలక్షన్ ఏం కావాలి అన్న డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ స్పెసిఫై చేశారు. అవి ఇప్పుడు మనకి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ టెస్ట్ ఎలా ఉంటుంది అని. సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అయితే మనకి ఎప్పుడైతే హాల్ టికెట్ వస్తుందో అప్పుడు మనకి తెలుస్తుంది. ఆ తర్వాత అందులో ఏవైనా సరే మిస్ మ్యాచెస్ ఏవైనా జరిగితే మీరు అటువంటి అక్కడ ఉండే జేఎన్వీకి సంబంధించిన ప్రిన్సిపల్కి మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు. ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే ఏ మీడియంలో మనం ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా సరే ఈ అన్ని మీడియంస్లో కూడా రాసుకోవచ్చు అనమాట. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ. అలాగే తెలంగాణలో ఉన్న విద్యార్థులు కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ ఈ ఏ లాంగ్వేజ్లో అయినా సరే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబులే. ఓన్లీ ఇంగ్లీషే తెలుగే కాదు, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అందులో రాసుకోండి. అలాగే ఎగ్జామ్ చూసుకునేసరికి ఇందులో 3 కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్. సో, మెంటల్ ఎబిలిటీ 40, అర్థమెటిక్ 20, లాంగ్వేజ్ కూడా 20. సో, ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఇవన్నీ తెలిస్తే ఎగ్జామ్ ఎలా ఆన్సర్ చేయాలి, అలాగే ఎలా టిక్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా మీ ప్రిపరేషన్లో తెలుసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇక్కడ మన కోసం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఎలా ఉంటుంది, మ్యాథ్స్ ఎలా ఇస్తారు అన్న కొన్ని ఎగ్జాంపుల్ థింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇవి కాకుండా మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఈ ఎగ్జామినేషన్కి పర్టికులర్గా సిలబస్ ఏంటి అని. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్, కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, సింప్లిఫికేషన్స్, ఫ్రాక్షన్ నెంబర్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పెరిమీటర్ అండ్ ఏరియా, టైప్స్ ఆఫ్ యాంగిల్ అండ్ డేటా అనాలిసిస్. సో, ఈ 12 చాప్టర్స్ని మాత్రమే మ్యాథ్స్లో మనకి కన్సిడర్ చేయాల్సిన. సో, మిగిలిన ఏవైతే ఎక్స్ట్రా చాప్టర్స్ ఉన్నాయో వాటిని మనం నేర్చుకొని అవసరం అయితే లేదు. సో, దీంతో పాటు ఇక్కడ లాంగ్వేజ్ ఒక ప్యాసేజ్ ఉంటుంది. ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఆన్సర్ చేయాలి. ఇదన్నమాట టెస్ట్ యొక్క థింగ్స్. ఇంకా లాస్ట్లో ఫైనల్గా కంక్లూడ్ చేసుకుంటూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మరొకసారి ఇచ్చారు. ఖచ్చితంగా రెసిడెన్స్, అలాగే స్టూడెంట్ చదువుతున్న క్లాస్ 5 యొక్క స్కూల్ లొకేషన్ అండ్ మనం అప్లై చేసుకుంటున్న జేఎన్వి యొక్క డిస్ట్రిక్ట్, ఈ 3 కూడా సేమ్గా ఉండాలి. అలాగే స్టూడెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ ఈ డేట్స్ మధ్యలోనే ఉండాలి. 2013 మే 1 నెక్స్ట్ పుట్టి ఉండాలి. అలాగే 2015 జూలై 31 లోపల పుట్టి ఉండాలి. మీకు సంబంధించిన ఏవైనా కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎన్విఎస్ అనేది ఆధార్ నెంబర్ని మొబైల్ లింక్ అయి ఉంటుంది కదా, సో దాంతో వెరిఫై చేస్తుంది కాబట్టి మీరందరూ జాగ్రత్తగా దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఇవన్నీ అప్లోడ్ చేయడానికి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16, 2024. సో, ఈ డేట్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇంత లోపల జాగ్రత్తగా మీరు అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే
వీళ్ళు అడిషనల్‌గా ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా పెట్టుకోవాలి అన్నదానికి ఫార్మాట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్‌లో మన యొక్క హెడ్ మాస్టర్ నుంచి తీసుకోవాల్సిన ఈ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ లాంటిదనమాట. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హెడ్ మాస్టర్ నుంచి తీసుకొని మొత్తం పెన్‌తో ఫిల్ చేసి మళ్ళీ స్కాన్ చేసి మీరు అప్లై చేసుకునేటప్పుడు దాన్ని అప్లోడ్ చేసుకోండి. సో మీరు అప్లోడ్ చేసుకునేటప్పుడు సిగ్నేచర్, ఫోటో, పేరెంట్ సైన్, స్టూడెంట్ సైన్ అండ్ ఈ సర్టిఫికేట్ యొక్క ఫోటో అన్నీ కూడా 10 to 100 కేబీ ఇమేజ్ ఫార్మాట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు మీ విద్యార్థుల యొక్క అప్లికేషన్ ఫామ్ని అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మన స్టూడెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎలా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. ధన్యవాదాలు.